జరిగింది ముఖ్యమంత్రిపై రాయి విసిరాడు దుండగుడు దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు పూలతో పాటు రాయి వేశారు దుండగుడు ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటిపై రాయి తగిలింది అదిగో 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 ఆయనకి ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు డాక్టర్లు ఆయనకు ఎడమ కంటి పైన అవును ఎడమ కంటికి సంబంధించి కంటి బొమ్మ పైన అదిగో అదిగో ఆ రాయి తగిలి గాయమైన విజువల్స్ మీరు చూస్తున్నారు అందరికన్నా ముందుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఆ విజువల్ ని చూడొచ్చు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో వెంటనే బొట బొట అంటూ రక్తం సంబంధించి కారిన పరిస్థితి అయితే వెంటనే అక్కడ డాక్టర్లు చికిత్స అందించడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు డాక్టర్లు ఆయనకు ప్రథమ చికిత్సను అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఎడమ కంటి పైన అంటే పూలతో పాటు రాయి కూడా విసిరారు అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటికి అవును ఎడమ కంటి కనుబొమ్మకి ఒక 1 ఇంచ్ కూడా బహుశా ఉండదేమో ఒక ½ ఇంచ్ అనేది చెప్పుకోవాలి బహుశా ఇక్కడ ఆ విషయంలో గాయానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు ఆ గాయం అయితే ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు మమ్మల్ని కలవరపడి గురి చేయడం మా ఉద్దేశం కాదు మేము ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటాం బయట ఏం జరుగుతుందో మీకు చూపించడం భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం మాకు లేదు అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది ముఖ్యమంత్రి జగన్ కి డాక్టర్లు ప్రథమ చికిత్స అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ముఖ్యంగా విజయవాడలోని సింగ్ నగర్ డాబా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది గట్టిగా తగలడంతో కంటికి గాయమైంది సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవల ముఖ్యమంత్రి కాన్వాయ్ పై చెప్పుతో దాడి జరిగింది దాదాపు 2 వారాల క్రితం అంటే ఒక నెలలోనే ఇది రెండో దాడి కింద చెప్పుకోవాలి భద్రతకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయవాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఆయన ఎడమ కంటికి కనుబొమ్మకి దాదాపు ఒక ½ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉందనుకోవచ్చు ½ ఇంచ్ కూడా గట్టిగా లేదు అదిగో మీరు చూస్తున్నారు ముఖ్యంగా గాయమైన తర్వాత కనుబొమ్మ పైన అక్కడ ఆయనకు వాపు వచ్చిన పరిస్థితి ముఖ్యంగా దెబ్బ తగిలిన తర్వాత రక్తం కారడం ప్రారంభమైంది ఆయన బస్సులో ప్రయాణిస్తున్నారు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం బస్సులో ప్రయాణించిన సందర్భంలో ఆ బస్సు పైన వెళ్ళి అంటే బస్సు పైకి ఎక్కి వెళ్ళి అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ఆ సందర్భంలో అటుగా ఉన్నవాళ్ళు ఆయనకి సంబంధించి కొంతమంది పూలను విసరడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు బహుశా పూలే కదా జరుగుతున్నారని చెప్పి అక్కడ భద్రతా సిబ్బంది కూడా పెద్దగా వాళ్ళని అక్కడ అడ్డు చెప్పిన పరిస్థితి కాదు కానీ పూలతో పాటే ఆ రాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు లేదు కాస్త బంతి లాంటిది అని చెప్పి మరికొంతమంది అంటున్న పరిస్థితి దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ పై ముఖ్యంగా నెలలో ఇది రెండో దాడి కింద చెప్పొచ్చు విజువల్స్ మీరు చూస్తున్నారు ఆయన ఎడమ కంటి పై భాగాన అవును ఎడమ కంటి ముఖ్యంగా కనుబొమ్మకు కాస్తంత దూరంలోని అవును అక్కడ చూడొచ్చు మీరు లేకపోతే ప్రమాదానికి సంబంధించి కాస్త ఇబ్బందిని చెప్పుకోవాలి ఎప్పుడైతే గాయం తగిలిందో ఆ ఎడమ కన్ను కూడా వాచింది చూడొచ్చు మీరు కాస్త నల్లగా మారిపోయిందనే చెప్పుకోవాలి ఆ కనుబొమ్మ ప్రాంతం అంతా కూడా అంటే ఆ దెబ్బ ఏ స్థాయిలో తాకి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే వెంటనే అప్రమత్తమయ్యారు అక్కడ భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ని చుట్టుముట్టి కిందకి తీసుకొచ్చారు అంటే వ్యాన్లోకి తీసుకొచ్చారు ముఖ్యంగా ఆ రక్తపు మరకలు మీరు చూడొచ్చు ఎడమ షర్ట్ మీద షర్ట్కి సంబంధించి మీరు చూడొచ్చు అలాగే అక్కడ మీరు చూస్తే అక్కడ మీరు చూడొచ్చు ఆ గ్లాస్కి అంటుకుపోయిందనే చెప్పుకోవాలి ఎప్పుడైతే ఆయనకి గాయమైందో వెంటనే ఆయన కిందకు తీసుకొచ్చారు కాన్వాయ్లోకి లోపలికి తీసుకొచ్చి అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు మొత్తం వైసీపీ అక్కడ కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ గాబరా పడిపోయారు చాలా కంగారు పడ్డారు ఆందోళన కలిగించింది వాళ్ళకి వెంటనే అక్కడ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు ఆయనని కిందకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయన ముందుకు కదిలే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఇప్పుడు ఇది రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మీద దాడి ఎలా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి భద్రతకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతోంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం చూస్తాం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 వారాల క్రితమే ఆయనకు దాదాపుగా ఇదే సందర్భం అది కూడా అంటే సాయంత్రం వేళల్లో కాస్త చీకటి పడిన సందర్భం కావచ్చు అంటే ఇటువంటి సాయంత్రం సందర్భంలో ఆయన ఇటు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వెళ్తున్నప్పుడే ఈ ఘటనలు జరుగుతున్నాయి ఇది రెండవ ఘటన నెలలో ఇది రెండవ ఘటన కింద చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి జరిగింది దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు అయితే ఒకసారి విజువల్ మీరు చూడండి
ఆయన కంటికి దెబ్బ తగిలిన తర్వాత వెంటనే డాక్టర్లు అప్రమత్తం అవడం జరిగింది. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సు పై నుంచి ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. అభివాదం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ అక్కడ ఆ స్థాయిలోకి అంటే మీరు కనుక గమనిస్తే దాదాపు ఒక 20 నుంచి 20 అడుగుల పైనే ఉంటుంది బస్సు. అంత ఎత్తులో ఎలా విసిరారు? పూలతో పాటు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పై క్యాట్ బాల్, అవును క్యాట్ బాల్ తో దాడి చేశారు. రైట్, ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం క్యాట్ బాల్ తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. క్యాట్ బాల్ తో దాడి చేసినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది తగలడంతోనే ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటి కనుబొమ్మకు పైన గాయమైంది. వెంటనే సీఎం జగన్ పక్కనే ఉన్నారు. అక్కడ ఇంకొక సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైనట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయన్ని కూడా వెంటనే ప్రథమ చికిత్స అందించినట్టుగా తెలుస్తోంది. ప్రథమ చికిత్స చేసిన తర్వాత బస్సు యాత్ర కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫుల్ లైన్ లో జాయిన్ అవుతారు. అంతకన్నా ముందు ఒక్కసారి ట్రీట్మెంట్ అందిస్తున్న విజువల్ మనం చూద్దాం. ఫుల్ ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్ ఒక్కసారి మీరు చూడొచ్చు. కనుబొమ్మ మొత్తం అంతా అక్కడ నల్లగా మారిపోయింది. అంటే మనం చూస్తుంటాం గాయమైన తర్వాత చుట్టుపక్కల ప్రాంతం ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. డాక్టర్లు ఆయనకు చికిత్స చేస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. రెడ్ సర్కిల్ లో క్లోజ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకు గాయం అయింది. ఆ గాయం అయిన తర్వాత ఆయనకు చికిత్స అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితి ఎలా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ప్రాథమిక చికిత్స కొనసాగిన తర్వాత ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన స్టే చేయబోయే నిడమనూరు సంబంధించినటువంటి క్యాంప్ సైట్ కి దగ్గరలోనే ఆయన ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి చేసింది. ఎందుకంటే 2019లో ఎన్నికల ముందు కోడి కత్తి ఘటన ఏ విధంగా జరిగిందో అదే తరహా ఘటన ఈ రోజు బస్సు యాత్రలో జరిగిందని చెప్పాలి. ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు వైసీపీ నేతలందరూ కూడా ఉలిక్కిపడ్డారు, కలవరపాటుకు గురయ్యారు. సెంట్రల్ నియోజకవర్గం అంటే తూర్పు నియోజకవర్గం దాటుకుని సెంట్రల్ నియోజకవర్గం అంటే డాబాకొట్లు సెంట్రల్ డాబాకొట్లు పైపల్ రోడ్డు దాటుతున్న సమయంలో అక్కడ భారీ గజమాల అక్కడ జగన్ కేసే ప్రయత్నం జరిగినప్పుడు ఆ టైంలో పూల వర్షం కురిపించారు. అమ్మాయిలంతా కూడా పూల వర్షం కురిపించారు. ఆ పూలతో పాటే ఒక రాయి అంటే క్యాట్ బాల్ అంటారు, పక్షుల్ని కొట్టే పక్షుల మీద దాడి చేసే క్యాట్ బాల్ అంటారు. ఆ క్యాట్ బాల్ తో ఒక రాయిని బలంగా జగన్ మొహం మీదకి వేసే ప్రయత్నం చేశారు. అది అనూహ్యంగా ఆయన కుడి ఎడమ కన్ను పైభాగం అంటే కనుబొమ్మ దగ్గర తగలడంతో గాయమైంది. గాయమై వెంటనే ఒక్కసారిగా రక్తం కూడా కారిన పరిస్థితి ఉంది. వెంటనే అప్రమత్తమైనటువంటి సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా వెంటనే అక్కడ ఒక క్లాత్ పెట్టి జగన్ ఆ బ్లడ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బ్లడ్ మాత్రం కంట్రోల్ అవ్వలేదు. వెంటనే కిందకి దిగి ఆయన బస్సు పైన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కిందకి దిగి వెంటనే వైద్యుల సహకారంతో ప్రాథమిక చికిత్స అయితే చేయడం జరిగింది. ఇదే ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ వైసీపీ అభ్యర్థికి ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఒకసారిగా అటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎవరు దాడి చేసి ఉంటారు, కావాలని ఆకతాయిగా చేశారా లేకపోతే ఉద్దేశ పూర్వకంగానే జగన్ మీద ముఖ్యమంత్రి అంత భారీ సెక్యూరిటీ అంతమంది పోలీస్ సిబ్బంది ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడి చేయడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళని దాటుకుని నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తూ నేరుగా జగన్ ముఖం మీద ఏదో ఒక ప్రాంతంలో దాడి చేయాలని కుట్రలో భాగంగానే దాడి చేసినట్టు తెలుస్తుంది. అది అదుపు తప్పి కన్ను పై భాగానికి అంటే కనుబొమ్మ పైన తగినట్టు తెలుస్తుంది. మొత్తం పోలీసులు కూడా ఎవరు దాడి చేశారు దానిపైన ఇప్పుడు నిఘా పెట్టారు. వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఒక క్యాట్ బాల్ సాయంతో దాడి చేశారు. కరెక్ట్ గా